నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం డ్యాంకు బ్యారేజ్కు తేడా లేకుండా వినియోగించడం వల్లే మేడిగడ్డ కుప్పకూలిందన్న మంత్రి ఉత్తమ్. సభలో చర్చించి సభ్యుల అభిప్రాయం మేరకే బాధ్యులపై చర్చలు తీసుకుంటామని స్పష్టీకరణ. పీసీ ఘోష్ కమిషన్ విచారణ నిష్పాక్షికంగా జరగలేదన్న హరీష్ రావు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదికను రాజకీయ కుట్రగా అభివర్ణించిన మాజీ మంత్రి. కాళేశ్వరం అక్రమాల నుంచి బీఆర్ఎస్ నేతలు తప్పించుకోలేరన్న మంత్రి కోమటిరెడ్డి. అబద్ధపు వ్యాఖ్యలతో బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రాణహిత చేవెళ్లలో నీరు అందుబాటులో ఉందని కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పారని వెల్లడి. మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్, బీజేపీ. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అఖిల పక్షంతో కలిసి రేపు రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని గవర్నర్కు వివరిస్తామని వెల్లడి. జిన్పింగ్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు. చైనాతో సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి మోదీ. భారత్తో దృఢమైన దీర్ఘకాల సంబంధాలు కొనసాగాలని జిన్పింగ్ ఆకాంక్ష. మన్ కీ బాత్ వేదికగా దేశ ప్రజలతో ముచ్చటించిన ప్రధాని. ఆపరేషన్ పోలోలో ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలను కొనియాడిన మోదీ. వరద సహాయక చర్యల్లో విపత్తు నిర్వహణ బృందాల పనితీరును ప్రశంసించిన పీఎం. వార్తల వివరాలు చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీ ఈ రోజు ఉదయం మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సాయంత్రం కాళేశ్వరం కమిషన్ నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలను సైతం డ్యాం స్థాయిలో వినియోగించారని, డ్యాంకు బ్యారేజ్కు తేడా లేకుండా వినియోగించడం కారణంగానే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందని తెలిపారు. కాళేశ్వరం కోసం అవసరానికి మించి ఖర్చు చేశారని ఆరోపించారు. డీపీఆర్లో ప్రతిపాదించిన ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం జరగలేదని ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొందన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టును కట్టారని, వారి హయాంలోనే ప్రాజెక్టు కూలిపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాము కక్షపూరితంగా వ్యవహరించడం లేదని, జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. అసలు డ్యామ్ కి బ్యారేజ్ కి తేడా లేకుండా బ్యారేజ్ కట్టి డ్యామ్ లాగా ఉపయోగించుకునేందుకే ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిందని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఉంది. మరి ప్రాణహిత చేవెళ్ల కాస్ట్ 38,500 కోట్లయితే మరి తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వము 80,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టింది. సిఏజీ రిపోర్ట్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ 2022లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 1,27,000 కోట్లు దాటొచ్చిన ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంచనాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు టోటల్ కాస్టు 1,47,000 కోట్లు అయ్యే సూచనలు స్పష్టంగా అవపడుతుంది. అంటే 38,000 కోట్లతో అయిపోయే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని అకారణంగా వితౌట్ ఎనీ రాషనల్ లాజికల్ రీజన్ ద దెన్ గవర్నమెంట్, ద దెన్ చీఫ్ మినిస్టర్ చేంజ్ ద డెసిషన్ అండ్ went in for the costly and non-viable Kaleshwaram project, which is now likely to cost the state 1,47,000 crores. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ నిష్పాక్షికంగా జరగలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆనాడు ఎమర్జెన్సీపై విచారణ జరిపించాలని షా కమిషన్ వేశారని, దీంతో దేశమంతా కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెట్టారని తెలిపారు. షా కమిషన్ను నోటికొచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తిట్టారని తెలిపారు. 8B నోటీసులు ఇవ్వకుండా నివేదిక ఇచ్చారని, ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు. తమపై వేసిన పీసీ ఘోష్ కమిషన్ కూడా రాజకీయ ప్రేరేపిత కుట్రేనని హరీష్ రావు అన్నారు. ఈ రిపోర్టు కూడా కోర్టులో నిలబడదని తెలిపారు. ఇందిరాగాంధీ గారి మీద వేస్తే కాంగ్రెస్ ఇది కుట్ర, ఇది రాజకీయ ప్రేరేపితమన్నారు.
బీజేపీ మీద వేస్తే ఇది కుట్ర రాజకీయ ప్రేరేపితము అన్నారు. మరి మా మీద వేసింది కూడా ఇది రాజకీయ ప్రేరేపితం, ఇది కుట్ర మాత్రమే. అధ్యక్ష, ఫైనల్ గా ఏం జరిగింది? ఆ రోజు లిబ్రహన్ కమిషన్, మీరు మాట్లాడేటప్పుడు లిబ్రహన్ కమిషన్ రిపోర్ట్ కూడా ఏమైందంటే అధ్యక్ష, 8B కింద ఆ రోజు ప్రొసీజర్ సరిగ్గా ఫాలో కాలేదని ఆనాడు అద్వానీ గారి మీద, మురళీ మనోహర్ జోషి గారి మీద వేసినటువంటి దాన్ని ఆ రోజు కోర్టు కొట్టివేసింది. సో ఎప్పుడైనా కూడా ప్రొసీజర్ ఫాలో కాకపోతే 1952 కమిషనర్ యాక్ట్ కింద అధ్యక్ష ఇవి నిలబడవు. పీసీ ఘోష్ కమిషన్ పై మాట్లాడకుండా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాత్రమే మాట్లాడాలని హరీష్ రావును ఆయన కోరారు. జస్టిస్ ఘోష్ కమిషన్ను కోర్టులో రద్దు చేయించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్లలో నీళ్లు అందుబాటులో ఉన్నాయని అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పారని అన్నారు. హైడ్రాలజీ క్లియరెన్స్ ఉందని 2015 మార్చిలో ఉమాభారతి రాష్ట్రానికి లేఖ రాశారని వెల్లడించారు. 205 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని లేఖలో స్పష్టం చేశారన్నారు. ప్రాణహిత చేవెళ్ల కట్టుకోవచ్చని ఆనాడు ఉమాభారతి లేఖలో పేర్కొన్నారని అన్నారు. దురాశ, దోపిడీతో మళ్లీ విచారణ చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కోరిందని సభలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం రాసిన లేఖను మళ్లీ పరిశీలించాలని హరీష్ రావు కోరారన్నారు. ప్రాజెక్టు కట్టుకోవాలని 2009లో కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా చెప్పిందని రేవంత్ రెడ్డి తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు ఉన్నాయని చెప్పినా ఎందుకు వినలేదని, కేవలం ప్రజల సొమ్ము లక్షల కోట్లు దోచుకునేందుకే ప్రాజెక్టు స్థలాన్ని మేడిగడ్డకు మార్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. As per the studies, the yield at 75 dependability has been estimated as 273.02 TMC, and after accounting for the upstream utilization and other committed utilization, the net yield at 75% dependability has been established as 236.5 TMC. 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ సౌత్ డైరెక్టరేట్ ఈ లేఖ 2009లోనే మనకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి, మీరు కట్టుకోండి అని చెప్పి స్పష్టంగా ఆనాటి ప్రభుత్వ లేఖ రాసి 236.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నాయని రాసిన రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు మార్గం సుగమమైంది. మంత్రి సీతక్క ముందుగా మున్సిపల్, తర్వాత పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. అనంతరం వాటి గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ప్రసంగిస్తూ ఆర్థిక అసమానతలు తొలగాలంటే ఉపాధి కూడా ఉండాలన్నారు. చిత్తశుద్ధి ఉండటం వల్లే బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లు తెచ్చామన్నారు. మరి ఈరోజు ఈ బిల్లును సమగ్రంగా, శాస్త్రీయంగా అన్ని వర్గాలతోటి చర్చ చేసుకొని అసెంబ్లీలోకి తీసుకురావడం జరిగింది సార్. గతంలో కూడా 2 బిల్లులు తీసుకురావడం జరిగింది, ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా రోజులుగా మరి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండడం జరిగింది. కాబట్టి ఈరోజు మళ్ళీ అందరి సమక్షంలో ఈ సమావేశంలో ఈ యొక్క సవరణ బిల్లును తీసుకొస్తున్నాం. కాబట్టి మరి అన్ని పక్షాలు బీసీల ప్రయోజనాలను, ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు రిజర్వేషన్ల అమలుకు గుదిబండగా మారాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మున్సిపల్, పంచాయతీరాజ్ సవరణ చట్టాలపై చర్చ సందర్భంగా సీఎం అసెంబ్లీలో మాట్లాడారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోసం 2 బిల్లులను గతంలో తాము అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కు పంపినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారని, సుమారు 5 నెలల నుంచి ఆ బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని,
50% రిజర్వేషన్ల పరిమితి దాటేందుకు గత ప్రభుత్వం 2018లో తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం, 2019లో తెచ్చిన మున్సిపల్ చట్టాలు గుదిబండగా మారాయన్నారు. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. పిటిషన్ బేసిస్ మీద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇది ఆ కాపీ అధ్యక్ష. దాని ప్రకారము 24 అవర్స్ తిరిగే లోపలనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బలహీన వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, 600 అయినా అక్కడు సూర్యుడు ఇక్కడ మొలిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ మీద నుంచి 2004న శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి అక్కడ చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మొత్తం ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల పంచాయతీరాజ్లో, స్థానిక సంస్థలు మున్సిపాలిటీస్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని కేటీఆర్ అన్నారు. బీసీ బిల్లుకు సైతం బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. బీసీల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక పోరాటాలు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. శాసనసభలో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సామాజిక, ఆర్థిక రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అవసరాలకు సంబంధించి మాత్రమే ఈ బిల్లులో ఉందని అన్నారు. ఆర్థిక పరమైన అంశాలు బిల్లులో లేవని పేర్కొన్నారు. కానీ కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు, ఓబీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ లేదు. పెడితే చాలా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అనుసంధానం చేసుకుని ఓబీసీ అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలో ఉండే మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తే మరింత మేలు చేయవచ్చు. ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరి ఒక కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, పార్టీ పెట్టిన కొత్తలోనే బీసీ పాలసీ తెచ్చి కొంత మరి మా పార్టీ విధానాల్లోనే బీసీ పాలసీ అంటూ తీసుకొచ్చింది కూడా ఆనాడు టీఆర్ఎస్ అధ్యక్ష. మీరెందుకు గట్టిగా పట్టుబడతలేరు? పార్లమెంట్ లో 42% మీద అక్కడ కదా జరగాల్సింది చర్చ, అక్కడ కదా జరగాల్సింది రాజ్యాంగ సవరణ. అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఎంత చేస్తే కంఠశోష తప్ప ఏమొస్తుంది అధ్యక్ష? అల్టిమేట్ గా చేయాల్సిన చోట చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండే మన బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. హలో, ఈ కాల్ ట్రై నుంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాల కారణంగా మీ నంబర్ 2 గంటల్లో బ్లాక్ చేయబడుతుంది. మరింత సమాచారం కోసం 1 నొక్కండి. ఇది ఫ్రాడ్ కాల్ అయి ఉండొచ్చు. ట్రై ఎప్పుడు మీకు ఈ విధంగా కాల్ చేయదు. ఫ్రాడ్ కి బలి కాకండి, సురక్షితంగా ఉండండి. ఇలాంటి ఫ్రాడ్ కాల్ కి ట్రీట్మెంట్ 1930 లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్ లేదా ట్రై DND యాప్ ద్వారా ఇలాంటి కాల్స్ ని రిపోర్ట్ చేయండి. గుర్తుంచుకోండి, ఏదైనా కాల్ ట్రై ద్వారా మీ నంబర్ ను బ్లాక్ చేస్తామని, టవర్ ను ఇన్స్టాల్ చేయడానికి అనుమతి కోసమని, డిజిటల్ అరెస్ట్ చేస్తామని లేదా మీ బ్యాంకు ఖాతాను తనిఖీ చేస్తామని బెదిరించేదైతే అది నకిలీది. ట్రై అలా ఎప్పుడు కాల్ చేయదు. మోసగాళ్లు ఎల్లప్పుడూ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆలోచించండి, అర్థం చేసుకోండి, అప్రమత్తంగా ఉండండి, ఇంకా రిపోర్ట్ చేయండి. వార్తలకు తిరిగి స్వాగతం. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ బీజేపీల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ స్పష్టమైన వైఖరి చెప్పాలని మంత్రులు వాకిటి శ్రీహరి, శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. బీసీ బిల్లును బీజేపీ వ్యతిరేకిస్తోందని విమర్శించారు. అధికార పార్టీ విమర్శలపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పందించారు. సభలో పెట్టిన బీసీ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీసీలకున్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు పైసా నిధులు ఇవ్వలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా చట్టాలు చేసే ముందు న్యాయస్థానాల వైపు కూడా చూడాలని, ఎలాంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి లేకుండా చట్టాలు చేయాలని పాయల్ శంకర్ ప్రభుత్వానికి సూచించారు. ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి 42%
బీసీ రిజర్వేషన్ బిల్లు మీద ఆ రోజు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ రోజు కూడా ఈ యొక్క బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలైపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత గొప్పగా ఈ రాష్ట్ర బీసీలంతా కూడా ఆశపడ్డారు. గతంలో కొన్ని పార్టీలు బీసీలని మోసం చేసినాయి, కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ను పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందేమో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నష్టపోయినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా భవిష్యత్తులు బాగుపడతాయేమని గొప్పగా ఆశపడ్డాం. అధ్యక్ష, ఏం జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి మంచి జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ బీసీ వర్గాలైతే గొప్పగా ఆశపడ్డాయో, ఏ బీసీ వర్గాలైతే ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నామో, మళ్ళీ మేము పోరాటాలు మాత్రమే చేయాలన్న అధ్యక్ష. బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది విప్లవాత్మకమైన ముందడుగని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బీఆర్ఎస్ ఈ బిల్లుకు మద్దతిస్తున్న ప్రకటించే 9వ షెడ్యూల్లో చేర్చకపోతే బిల్లు అవదని అనడం సమంజసం కాదని అన్నారు. సంపూర్ణ మద్దతు అన్నప్పుడు రాజ్యాంగం షెడ్యూల్ చేర్చేందుకు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. దాన్ని అంగీకరింపజేయవలసిన బాధ్యత పైన ఉండే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళకు ఉంటుంది. ఇది అందుకని ఇది ఎన్ని చెప్పినా అధ్యక్ష అన్ని కుంటి సాగుల్లా కనబడుతున్నాయి. ఇది అన్ని కుంటి సాకులే. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, మన ప్రయత్నం కూడా మనం చేద్దాం, అందరం ఏకగ్రీవంగా తీసుకుని వెళ్దాం. ఆ విధంగా చేయటం ద్వారా మనకి ప్రజలకి ఇవాళ నువ్వు అవునన్నా కాదన్నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళు చైతన్యం ఇవాళ వచ్చేసింది. ఎవరు ఆపాలన్నా ఆపలేరు, తాత్కాలికంగా ఆపగలుగుతారు. స్థానికంగా జరిగే ఎన్నికలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుతో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాల సవరణ బిల్లులు కూడా ఆమోదం పొందిన నేపథ్యంలో రేపు గవర్నర్ను కలుస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధానిని కలిసేందుకు ప్రయత్నించినా ఇప్పటిదాకా అపాయింట్మెంట్ దొరకలేదని అన్నారు. ఈ నేపథ్యంలో రేపు అఖిలపక్షంతో వెళ్లి గవర్నర్ను కలుస్తామన్నారు. స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని, తెలంగాణ విధానాన్ని గవర్నర్కు వివరిస్తామని అన్నారు. న్యాయపరంగా ఎటువంటి సమస్య ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వార్తల్లో మరో చిన్న విరామం తీసుకుందాం. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। जब सुरक्षित हैं वे लोग जिन्हें अधिक है टीबी होने की संभावना, तभी साकार होगी टीबी मुक्त भारत की कामना। पहले से मौजूद स्वास्थ्य परिस्थितियाँ टीबी होने की संभावना को बढ़ा सकती हैं। इस वर्ग में आप या आपका परिवार भी हो सकता है। इस समूह में आते हैं वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान या शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर तुरंत अपनी जांच कराएं। अगर टीबी ना हो तो जरूरत पड़ने पर टीबी प्रिवेंटिव थेरेपी से सुरक्षित हो जाएं। अन्यथा निशुल्क दवा और उपचार का लाभ उठाएं। आइए हम सब मिलकर देश को टीबी मुक्त बनाएं। Treat every TB patient best at the very first opportunity. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు పునఃస్వాగతం. ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్షలకు గురి చేస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రాత్రి పగలు తేడా లేకుండా శ్రమించాయని ప్రధాని కితాబిచ్చారు. ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో ప్రధాని తన మనసులో మాట పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం నేడు ప్రసారమైంది. 125వ సంచికలో భాగంగా పలు అంశాలపై ప్రధాని కూలంకుషంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. విపత్కర పరిస్థితుల్లో మానవత్వానికి పెద్దపీట వేసిన ప్రతి భారతీయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ వర్షాకాలంలో దేశంలోని పలు చోట్ల భారీ వర్షాలు, వరదలు, కొండచర్యలు విరిగిపడడం వల్ల విధ్వంసాలు సంభవించాయని అన్నారు. ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్,
ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చూపిన తెగువ సాహసాలను ప్రధానమంత్రి కొనియాడారు. విపత్తుల నిర్వహణలో సాంకేతిక సహాయం తీసుకోవడం ఎంతగానో ఉపకరించిందని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం అందరూ ఈ విపత్తు సమయంలో తాము చేయగలిగినంత సహాయాన్ని చేశారని గుర్తు చేసుకున్నారు. इस दौरान हेलीकॉप्टर से राहत सामग्री पहुंचाई गई, घायलों को एयरलिफ्ट किया गया। आपदा की घड़ी में सेना मददगार बनकर सामने आई। स्थानीय लोग, सामाजिक कार्यकर्ता, डॉक्टर, प्रशासन संकट की इस घड़ी में सभी ने हर संभव प्रयास किया। ఈ మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో డే నైట్ క్రికెట్ మ్యాచ్ విజయవంతంగా జరిగిందని, అది చూసేందుకు ఎంతో ఆనందంగా అనిపించిందని ప్రధాని పేర్కొన్నారు. ఇక శ్రీనగర్లోని దాల్ సరస్సులో జరిగిన మొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఉత్సాహ వాతావరణంలో సాగిందన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్కు మరింత ప్రాచుర్యం లభించేందుకు ఇవి ఉపయోగపడతాయని అన్నారు. ఇందులో దేశ నలుమూలలకు చెందిన 800కు పైగా అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు క్రీడాకారులతో ప్రధాని ప్రత్యేకంగా సంభాషించారు. ఒడిశాకు చెందిన రష్మితా సాహు, శ్రీనగర్కు చెందిన మొహసిన్ అలీతో ప్రధాని మాట్లాడారు. కనోయింగ్ పోటీల్లో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ తాను జాతీయ స్థాయిలో 41 పతకాలు సాధించినట్లు వెల్లడించింది. కనోయింగ్లో తన ప్రస్థానాన్ని ప్రధానికి వివరించింది. ఇండియా వాటర్ స్పోర్ట్స్లో తొలి పసిడి పతకం సాధించిన శ్రీనగర్కు చెందిన మొహసిన్ అలీని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. జమ్మూ కాశ్మీర్లో ఈ క్రీడల నిర్వహణ వల్ల స్థానిక ఆటగాళ్ల నైపుణ్యం వెలుగు చూసిందని మొహసిన్ అలీ అన్నారు. చిన్నప్పుడు దాల్ సరస్సులో పడవలు నడపడం చూస్తూ ఈ రంగంపై ఆసక్తి పెంచుకున్నట్లు వివరించారు. सर बहुत ही खुश हूँ मैंने गोल्ड मेडल जीता है खेलो इंडिया में, जो पहली बार हुआ है यहाँ पर कश्मीर में। लोगों में क्या चर्चा है? बहुत ही चर्चा है सर, पूरी फैमिली खुश है अभी। आपके स्कूल वाले भी सब खुश है। कश्मीर में सब बोलते हैं आप गोल्ड मेडलिस्ट हो। तो आप तो बड़े सेलिब्रिटी बन गए। దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చేందుకు నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రయోజనం చేకూరుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. యూపీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిభా సేతు కార్యక్రమం నిర్వహిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ 125వ సంచికలో భాగంగా ఆపరేషన్ పోలోకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ప్రధాని దేశ ప్రజలతో పంచుకున్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. శక్తి సామర్థ్యాలు ఉండి ఆర్థిక ఇబ్బందుల వల్ల వెనుకబడిపోతున్న అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిభా సేతు కార్యక్రమం నిర్వహిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్లో అడుగు పెట్టాలనుకుంటున్న అభ్యర్థుల జాబితా ఈ పోర్టల్లో ఉంటుందని అన్నారు. ప్రస్తుతం యావత్ ప్రపంచం దృష్టి భారతదేశంపై ఉందని, ఇక్కడ ప్రతిభకు కొదవలేదని అన్నారు. సూరత్కు చెందిన జితేంద్ర సింగ్ రాథోడ్ దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర సైనికుల వివరాలు సేకరిస్తూ ఆకట్టుకుంటున్నారని ప్రధాని కొనియాడారు. ఆయన వద్ద మొదటి ప్రపంచ యుద్ధం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుల జాబితా ఉందని పేర్కొన్నారు. ఇది సాయుధ దళాల పట్ల ఆయనకున్న గాఢమైన ప్రేమకు నిదర్శనమని అన్నారు. ఈ మధ్యకాలంలో దేశంలో సోలార్ ప్యానెల్స్ వినియోగం బాగా పెరిగిందని ప్రధాని అన్నారు. సౌరశక్తి వల్ల రైతుల జీవితాలు మారుతున్నాయని అన్నారు. అదే పొలం, అదే కష్టం, అదే రైతు, కానీ ఇప్పుడు కష్టానికి ఫలితం కాస్త ఎక్కువగా వస్తుందని, దేశంలో అనేక రాష్ట్రాల్లో వందల కొద్దీ సోలార్ రైస్ మిల్స్ నడుస్తున్నాయని అన్నారు. బీహార్కు చెందిన దేవకి సోలార్ పంప్తో తమ గ్రామ భవిష్యత్తును మార్చారని కితాబునిచ్చారు. వచ్చే నెల 15న దిగ్గజ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇంజనీర్స్ డే నిర్వహించుకోనున్నట్లు ప్రధాని చెప్పారు. ఇంజనీర్లు కేవలం మషీన్లను మాత్రమే తయారు చేయరని, కలలను నిజం చేసే కర్మయోగులని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు హైదరాబాద్ లిబరేషన్ డే సైతం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ మాటలను ప్రధాని వినిపించారు. ఈ సందర్భంగా ప్రధాని ఆపరేషన్ పోలోలో పాల్గొన్న వీరుల సాహసాలను గుర్తు చేసుకున్నారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలనలో ఉందని, సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ను భారతదేశంలో విలీనమయ్యేలా చేశారని అన్నారు. महिलाओं और गरीबों पर अत्याचार किए जाते थे। उस समय बाबा साहब आम्बेडकर ने भी चेतावनी दी थी कि ये समस्या बहुत बड़ी बनती जा रही है। आखिरकार सरदार पटेल ने मामले को अपने हाथ में लिया। उन्होंने सरकार को
ऑपरेशन पोलो शुरू करने के लिए तैयार किया। रिकॉर्ड समय में हमारी सेनाओं ने हैदराबाद को निजाम की तानाशाही से आजाद कराया और उसे भारत का हिस्सा बनाया। पूरे देश ने इस सफलता का उत्सव मनाया। ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా భారతీయ సంస్కృతి ప్రభావం కనిపిస్తుందని, అంత విశిష్టమైన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ పండుగల వేళ ప్రజలంతా స్వదేశీ వస్తువులకే పెద్దపీట వేయాలని ప్రధాని కోరారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనాకు వెళ్లిన ప్రధానమంత్రి మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మోదీ మాట్లాడుతూ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశాలకు చైనా విజయవంతంగా అధ్యక్షత వహించినందుకు జిన్పింగ్కు అభినందనలు తెలిపారు. చైనా భారత్ సత్సంబంధాలు ఇరు దేశాల్లోని 280 కోట్ల ప్రజల ప్రయోజనాలను ప్రభావితం చేశాయని అన్నారు. గత ఏడాది కజాన్లో జరిగిన చర్చల తర్వాత భారత్ చైనా సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొందని పేర్కొన్న మోదీ సరిహద్దు నిర్వహణపై కూడా భారత్ చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం ఉందని మోదీ స్పష్టం చేశారు. ఇక సుమారు 7 ఏళ్ల తర్వాత మోదీ, జిన్పింగ్లు ఈ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, విదేశాంగ మంత్రి కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ఇరువురు నేతలు సరిహద్దు సమస్యలు, ఆర్థిక పరమైన సవాళ్లు, అమెరికా సుంకాల వేళ ఎదురవుతున్న పరిస్థితులు వంటి అంశాలను ప్రస్తావించారు. భారత్ చైనాల మధ్య స్థిరమైన, దృఢమైన ద్వైపాక్షిక సంబంధాలు దీర్ఘకాలం కొనసాగాలని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆకాంక్షించారు. తియాన్జిన్ వేదికగా మోదీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా జిన్పింగ్ మాట్లాడారు. భారత్ చైనా స్నేహంగా ఉండటం సరైన నిర్ణయమని అన్నారు. ప్రధాని మోదీని మరోసారి కలవడం తనకు ఎంతగానో ఆనందంగా ఉందన్న జిన్పింగ్ కజన్లో ఇరువురు నేతల మధ్య జరిగిన భేటీని గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన 2 దేశాలు గ్లోబల్ సౌత్లో ముఖ్యమైన సభ్యులని పేర్కొన్నారు. ఇరు దేశాల్లోని ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సంబంధాల పునరుద్ధరణ బాధ్యతను తాము భుజాన వేసుకున్నామని తెలిపారు. పొరుగు దేశాలుగా తమ మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని జిన్పింగ్ ఆకాంక్షించారు. ఇరు దేశాల విజయాలకు దోహదపడే అంశాల్లో డ్రాగన్, ఏనుగు కలిసి రావడం సరైన ఎంపికన్నారు. ప్రపంచంలో శాంతి, శ్రేయస్సు కోసం భారత్, చైనాలు బాధ్యతను తీసుకోవాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. చైనాలోని తియాన్జిన్లో ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్, ప్రధాని మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. భారత్ చైనా సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని మోదీ ప్రకటించడాన్ని తప్పుపట్టింది. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి జయరాం రమేష్ ఎక్స్లో పోస్టు చేశారు. 2020 జూలైలో గల్వాన్ లోయలో చైనా దురాక్రమణకు పాల్పడిందని, ఆ సమయంలో మన వీర జవాన్లు 20 మంది దేశం కోసం ప్రాణత్యాగం చేశారని తెలిపారు. దీన్ని ఖండించాల్సిన మన ప్రధాని మోదీ 2020 జూన్ 19న చైనాకు క్లీన్ చీట్ ఇచ్చారని ఆరోపించారు. వాస్తవానికి లద్దాఖ్లోని మన భూభాగం నుంచి చైనా వెనక్కు వెళ్లాలని మన ఆర్మీ చీఫ్ డిమాండ్ చేశారని తెలిపారు. వార్తలు ముంచే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం డ్యాంకు, బ్యారేజ్కు తేడా లేకుండా వినియోగించడం వల్లే మేడిగడ్డ కుప్పకూలిందన్న మంత్రి ఉత్తమ్. సభలో చర్చించి సభ్యుల అభిప్రాయం మేరకే బాధ్యులపై చర్చలు తీసుకుంటామని స్పష్టీకరణ. పీసీ ఘోష్ కమిషన్ విచారణ నిష్పాక్షికంగా జరగలేదన్న హరీష్ రావు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదికను రాజకీయ కుట్రగా అభివర్ణించిన మాజీ మంత్రి. కాళేశ్వరం అక్రమాల నుంచి బీఆర్ఎస్ నేతలు తప్పించుకోలేరన్న మంత్రి కోమటిరెడ్డి. అబద్ధపు వ్యాఖ్యలతో బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రాణహిత చేవేళ్లలో నీరు అందుబాటులో ఉందని కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పారని వెల్లడి. మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్, బీజేపీ. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి.
స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అఖిల పక్షంతో కలిసి రేపు రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని గవర్నర్కు వివరిస్తామని వెల్లడి. జిన్పింగ్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు. చైనాతో సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి మోదీ. భారత్తో దృఢమైన దీర్ఘకాల సంబంధాలు కొనసాగాలని జిన్పింగ్ ఆకాంక్ష. మన్ కీ బాత్ వేదికగా దేశ ప్రజలతో ముచ్చటించిన ప్రధాని. ఆపరేషన్ పోలోలో ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలను కొనియాడిన మోదీ. వరద సహాయక చర్యల్లో విపత్తు నిర్వహణ బృందాల పనితీరును ప్రశంసించిన పీఎం. బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. భద్రాచలం బాసర వద్ద కొనసాగుతున్న గోదావరి ఉధృతి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్,